హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరి ఈ నేపథ్యంలో ఒకసారి అతని బయోగ్రఫీ మొత్తం చెప్తారా? ఎలా సుప్రీం లీడర్ వరకు ఎదిగారు, అతని బయోగ్రఫీ ఒకసారి చెప్తారా? ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు. ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఈవిల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ చనిపోయాడని ట్రంప్ ప్రకటించాడు. సో ఒక ప్రపంచం ఏమో ఇతన్ని అత్యంత క్రూరుడని నియంతని చెప్తుంది. ఇంకొక ప్రపంచం ఏమో ఇతను ఒక గొప్ప విప్లవకారుడు, సామ్రాజ్యవాదాన్ని అమెరికాను ధిక్కరించిన ధీరుడు వీరుడు అని ఇంకొక ప్రపంచం ఈయన్ని కీర్తిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు నిజంగా ఖమేనీ ఎవరు, ఆయన ఇరాన్లో ఎట్లా నాయకుడుగా అంటే సుప్రీం లీడర్గా ఎదిగాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన వ్యక్తిగత అలవాట్లేంటి, తర్వాత ఆయన 36 ఏళ్ల పాటు ఎలా పరిపాలించగలిగాడు. ఎందుకంటే ఒక పక్క ఇజ్రాయెల్ అటాక్, ఒక పక్క ఇరాక్ అటాక్, ఒక పక్క అమెరికా అటాక్ చేస్తుంది. సో ఆంక్షలు, ఆర్థిక ఆంక్షలు ఇవన్నీ తట్టుకొని ఆయన ఎలా ఈ స్థాయికి రాగలిగాడు. ఇంతకాలం అసలు మిడిల్ ఈస్ట్లో ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర లేదు. ఈ స్థాయి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా మిడిల్ ఈస్ట్లో ఏ దేశాలకు కూడా ప్రెసిడెంట్గా ఇప్పటి వరకు ఎవరు లేరు. సో ఈయన ఒక రకంగా మామూలుగా ప్రపంచంలో ఏ దేశానికి ప్రెసిడెంట్గా ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం ఉన్న కరిస్మాటిక్ పర్సన్స్ ఎవరైనా కాంట్రడిక్టరీగానే ఉంటారు. ఇప్పుడు మన మోడీ ఉన్నాడు, మోడీలో అన్ని సుగుణాలే చెప్పలేం కదా, ఆయనలో అనేక నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. నెహ్రూలో కూడా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. అలాగా ఈయనలో కూడా ప్లస్లు మైనస్లు రెండు ఉన్నాయి. ముందుగా అసలు ఈయన జీవిత చరిత్ర చెప్పుకొని ఈయన ఇంపార్టెన్స్ అంటే ఏంటి, మిడిల్ ఈస్ట్లో ఈయన ఎటువంటి విజయాల్ని సాధించగలిగాడు, ఈయన జీవితంలో ఎటువంటి ఒక లెగసీ క్రియేట్ చేసి వెళ్ళగలిగాడు అనే విషయాలని చూద్దాం. ఈయన పూర్తి పేరు అయతుల్లా అలీ హుస్సేనీ ఖమేనీ. ఏప్రిల్ 19, 1939లో ఈయన పుట్టాడు. వీళ్ళది ఒక వెనకబడిన ఫ్యామిలీ అన్నమాట. సో వీళ్ళ మొత్తం 8 మంది వీళ్ళు పిల్లలు, ఈయన సెకండ్. వీళ్ళ నాన్న సయ్యద్ జావేద్ కరీం, ఈయన వచ్చి ఒక క్లరిక్ అనమాట, అంటే ఒక రిలీజియస్ లీడరు. సో వీళ్ళమ్మ కూడా రిలీజియస్ ఆవిడే, సయ్యద్, ఆమె ఖదీజా మిర్దమాది వాళ్ళమ్మ పేరు. సో వీళ్ళకి చాలా పావర్టీ ఉండేది. ఒక గది, ఒక కింద ఒక బేస్మెంట్, ఈ రెండే ఉండే వాళ్ళకి. ఈ మొత్తం పిల్లలు పెద్దలు అందరూ అక్కడే ఉండాల్సి వచ్చింది. జస్ట్ ఒక బ్రెడ్, కొన్ని రైజన్స్ మాత్రం వాళ్ళ ఆహారంగా ఉండేది. సో వెరీ హంబుల్ పూర్ ఫ్యామిలీలో ఈయన పుట్టాడు. కాకపోతే వీళ్ళు రిలీజియస్ కాబట్టి 4వ వయసులోనే ఇతను ఖురాన్ నేర్పించారు. 11 ఏళ్ల వయసులో ఈయన క్లర్క్లు అంటే వాళ్ళ మత పెద్దలు వేసుకునే డ్రెస్ వేసుకోవడం మొదలుపెట్టారు. తోటి పిల్లలు కూడా ఎగతాళి చేసేవాళ్ళు, నువ్వు అప్పుడే ఈ డ్రెస్సులు వేసుకుంటున్నావని. కానీ ఈయన అప్పటి నుంచే రిలీజియస్ దీంట్లోకి వెళ్ళిపోయాడు. సీరియస్గా పుస్తకాలు అధ్యయనం చేయడం, రిలీజియస్ ప్రేయర్స్కి వెళ్ళడం, వాళ్ళ ఉపన్యాసాలు వినడం అవన్నీ చేసేవాడు. దాని తర్వాత 18 ఏళ్ళకి ఆయన నజఫ్ అనే ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ ఈ మత గ్రంథాలని స్టడీ చేయడం, ఇస్లామిక్ ట్రెడిషన్లో చదువుకోవడం అనేది మొదలుపెట్టాడు. సో ఆయన భాషలు కూడా ఆయనకి 4-5 భాషలు వచ్చు. అరబిక్ వచ్చు, అజర్బైజానీ వచ్చు, పర్షియన్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. ఈ భాషలను నేర్చుకున్నాడు. తర్వాత అప్పుడే ఆయన అప్పుడు అక్కడ ఏంటంటే ఇరాన్లో షా మహమ్మద్ రెజా పహ్లవి అని ఆయన ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఉంది. ఆయనేమో సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ మోడర్నైజేషన్ వీటిలో చేస్తున్నాడు. దాన్ని ఇస్లామిక్ గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేస్తున్నారు, విప్లవం చేస్తున్నారు. అందులోకి ఈయన వెళ్ళాడు. ఈయన అంటే రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చాడనమాట. ఈ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు అయతుల్లా రుహుల్లా ఖమేనీ. ఈ అయతుల్లా రుహుల్లా ఖమేనీ దగ్గర ఈయన శిష్యుడిగా చేరాడు. ఆయన దగ్గర నుంచి ఈయన అనేక విషయాలు నేర్చుకున్నాడు. సో అక్కడ నుంచి ఈయన రెవల్యూషన్ మొదలుపెట్టాడు. విప్లవ గ్రూపుల్ని తయారు చేసి ఈయన ఆర్గనైజ్ చేయడం, షాకు వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేయడం, పోరాడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయన
1963 నుంచి 78 వరకు 6 సార్లు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. చివరికి వీళ్ళందరూ చేసిన కృషి వల్ల షా ప్రభుత్వం 1979 ఇరాన్ విప్లవం అంటారు, ఇస్లామిక్ రెవల్యూషన్ అది. ఈ ఇస్లామిక్ రెవల్యూషన్లో షా ప్రభుత్వాన్ని ఓడించి ఇస్లామిక్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళ గురువుగా ఉన్న రుహల్లా ఖమేనీ సుప్రీం నాయకుడిగా ఎదిగాడు. ఆ క్రమంలో ఈయన కూడా ఫస్ట్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నాడు. దాని తర్వాత ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు, అదొక మిలిటరీ సైన్యం, రెగ్యులర్ మిలిటరీ కాకుండా ఇస్లామిస్ట్ మిలిటరీ సపరేట్గా ఇరాన్లో ఉంటుంది. దానికి ఈయన కమాండర్గా పనిచేశాడు. దాని తర్వాత 1981 నుంచి 89 వరకు ఇరాన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్ ఉన్న కాలంలోనే 81 నుంచి 88 వరకు ఇరాన్కి ఇరాక్కి మధ్య వార్ వచ్చింది. ఆ వార్లో ఈయన చాలా ఆర్గనైజ్ చేసి ఆ వార్లో గెలవడానికి కూడా ఈయన కృషి చేశాడు. దాదాపు 1,00,000 మందికి పైన ఇరానియన్లు ఆ వార్లో చనిపోయారు. అప్పుడు కూడా ఈయన గట్టిగా ఉన్నాడు. ఈయన మీద 1981లో ఒక అటాక్ జరిగింది, హత్యాయత్నం జరిగింది. ఆ హత్యాయత్నంలో ఆయన కుడి చెయ్యి పెరాలసిస్ లాగా అయిపోయింది, కుడి చెయ్యి డ్యామేజ్ అయిపోయింది. కుడి చెయ్యి ఆయన కదలదు ఎప్పటికీ. మన అందుకని కుడి చెయ్యిని మనం చూడలేము ఇట్లా. సో అలాగే ఉంటుంది అనమాట ఆ చెయ్యి. సో అలాగా ఉండి తర్వాత ఆయన గురువు అయితే ఇంకొక ఖమేనీ, రుహల్లా ఖమేనీ చనిపోయాడు. చనిపోయినాక ఈయన్ని మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ బాడీ 88 మందితో కూడిన బాడీ ఈయన్ను సుప్రీం లీడర్గా 89లో ఎన్నుకున్నారు. 89 నుంచి ఈయన ఇప్పటి వరకు కూడా తిరుగులేని నాయకుడిగా ఉంటున్నాడు. ఈయన ఇక లిటరేచర్ అంటే ఈయనకి చాలా ఇష్టం. వెస్ట్రన్ నవల్స్ చదువుకున్నాడు, పర్షియన్ పోయిటరీ, అరబిక్ పోయిటరీ చదివాడు. చాలా మత గ్రంథాలని అరబిక్ నుంచి పర్షియాలోకి అనువాదాలు చేశాడు. ఈయన సొంతంగా కవి కూడా, అమీన్ అనే ఒక పెన్ నేమ్ ఉంటుంది ఈయనకి, అమీన్ పేరుతో పోయిటరీ రాసేవాడు. తర్వాత పుస్తకాలు ఎక్కువగా చదివాడు. విక్టర్ హ్యూగో ఫ్రెంచ్ రైటరు, లే మెజరబుల్స్ అంటారు, మన తెలుగులో కూడా బేదల పాటలు సినిమా కూడా వచ్చింది. సో ఆ బుక్ ఈయనకి ఇష్టము. అట్లాగే జాన్ స్టెయిన్బెక్ రాసిన గ్రేప్స్ ఆఫ్ రాత్, దీన్ని కూడా సినిమా తీశారు, ఆ బుక్ ఇష్టము. అట్లాగే బాల్జాక్, సార్త్రే, టాల్స్టాయ్, తర్వాత డాస్టోవిస్కీ, బెర్ట్రాండ్ రసెల్, ఇలాంటి వాళ్ళ పుస్తకాలను బాగా చదివాడు. ఈయనకి ఇంకొక అలవాటు ఉంది, అదేంటంటే ఈయన చదివిన వాటికంతా నోట్స్లు రాసేవాడు. నేను కూడా ఆయన బ్లాగ్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఆయన చాలా సైన్స్ పుస్తకాల మీద, చాలా లిటరేచర్ మీద ఆయన నోట్స్లు అంతా రాశాడు. అవన్నీ కూడా పర్సనల్ వ్యూస్ ఆన్ ఆర్ట్స్ అనే ఒక బుక్ వచ్చింది. నోట్స్లు కూడా పుస్తకాలుగా వచ్చాయి. తర్వాత ఆయన మంచి ఆరేటర్, ఉపన్యాసకుడు. ఆ ఉపన్యాసాలు కూడా బుక్ వేశారు అన్నమాట. ముఖ్యంగా ఆయన తిరుగుబాటు కాలం, విప్లవం చేసే కాలంలో బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయనకి రిలీజియస్ లిటరేచర్ మీద, జూరిస్ప్రుడెన్స్ అంటారు, లా మీద పట్టుంది. అట్లాగే పొలిటికల్ ఫిలాసఫీని బాగా చదువుకున్నాడు. లిటరేచర్ వచ్చు, ఆర్ట్ వచ్చు. తర్వాత ఆయనకి మ్యూజిక్ కూడా వచ్చు. తర్ర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని ఆయన ప్లే చేసేవాడు. ఇలా ఒక రకంగా సకల కళ వల్లభుడు అని చెప్పొచ్చు. అన్ని రకాల ఆర్ట్స్ ఫామ్స్లో ఆయనకి ఇది ఉంది. దాంతోపాటు ఆయన ఒక విప్లవకారుడు, అంటే ఇస్లామిస్ట్ విప్లవకారుడు. ఆయన చదువుకున్న ఫిలాసఫీ కూడా ప్రధానంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ఫిలాసఫీని ఎక్కువ చదువుకున్నాడు. వెస్ట్రన్ డామినెన్స్ని ఎదిరించాలన్న దృక్పథంతోనే ఆయన పనిచేశాడు. రెండోది, ఆయన అన్నిటికంటే కూడా కల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. మన కల్చర్ని ప్రిజర్వ్ చేయాలనేది ఆయన ప్రధానంగా అనుకునేవాడు. సో వీటిలో నుంచి ఆయన కొన్ని రకాల విజయాల్ని సాధించగలిగాడు. అదేంటంటే ఒకటి, వెస్ట్రన్ డామినెన్స్కి వ్యతిరేకంగా మనం గట్టిగా నిలబడాలని అనుకోవడం. వెస్ట్రన్ ఇక్కడ మిడిల్ ఈస్ట్లో ఒక లోకల్ రౌడీ లాగా ఇజ్రాయెల్ని క్రియేట్ చేసి వెస్ట్రన్ దేశాలు, నాటో కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ గల్ఫ్ కంట్రీస్ని అంతా కంట్రోల్ చేయాలనేది ప్లాన్. దాన్ని ఈయన గట్టిగా వ్యతిరేకించి ఈయన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఒక ఫోర్స్ని తయారు చేశాడు. అంటే లెబనాన్లో హెజ్బుల్లాస్, తర్వాత పాలస్తీనాలో హమాస్, యెమెన్లో హౌతీలు, ఇరాక్లో మిలిషియా, సిరియాలో మిలిషియా, ఇలాగా వీళ్ళందరినీ తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి ఒక బలమైన ఫోర్స్గా ఇజ్రాయెల్ని కానీ ఇండైరెక్ట్గా అమెరికాని కానీ ఎదిరించడానికి ఒక నెట్వర్క్ని ఈయన తయారు చేయగలిగాడు. అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్లో న్యూక్లియర్ బాంబులు ఉంది, అమెరికా దగ్గర ఉంది, వీళ్ళందరి దగ్గర ఉంది. మన దగ్గర న్యూక్లియర్ లేకపోతే
మన మీద దాడులు చేస్తారని న్యూక్లియర్ బాంబు తయారు చేసేదానికి కూడా ఈయన రంగంలో ఎదిగాడు. అది కూడా చాలా వరకు సక్సెస్ కాగలిగాడు. కానీ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికే అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేస్తున్నాయి. అట్లాగే మిసైల్స్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చాలా బాగా చేయగలిగాడు. అట్లాగే దేశాన్ని కూడా ఎకనామిక్ గా డెవలప్ చేయడం, సెల్ఫ్ రిలయన్స్. ఎందుకంటే వీళ్ళ దేశం మీద ఎప్పటి నుంచో ఆంక్షలు విధించారు. వీళ్ళతో ఎవరు వ్యాపారాలు చేయకూడదు, ఇది ఆయిల్ కొనకూడదు, ఏం చేయకూడదు అని. దాన్నంతా తట్టుకొని సెల్ఫ్ రిలయన్స్ ఎకనామీని తీసుకురావడానికి కూడా తీవ్రంగా కృషి చేశాడు. అంటే నిరంతరము వెస్ట్రన్ డామినెన్స్ ని, ఈ ఇంపీరియలిజాన్ని వ్యతిరేకిస్తూ గట్టిగా నిలబడిన ప్రెసిడెంట్ ఎవరన్నా ఉన్నారంటే ఈయన గల్ఫ్ మొత్తం మిడిల్ ఈస్ట్ లో ఈయన పేరే చెప్పచ్చు. సో కాకపోతే ఈయనలో నెగిటివ్ విషయాలు కూడా ఉన్నాయి. అదేంటంటే చాలా తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేయడం, ప్రజల్లో తిరుగుబాటు రానియకుండా ఈయన చూసుకోవడం, తర్వాత అనేక ఉద్యమాలను కూడా ఈయన చేశాడు. 2009లో గ్రీన్ మూవ్మెంట్ అంటారు, అట్లాగే స్త్రీల హక్కుల కోసం ఉద్యమాలు జరిగాయి. దాన్నంతా కూడా అత్యంత ఘోరంగా అణచేసిన వ్యక్తిగా ఆయనకి ఇది ఉంది. అట్లాగే 2019లో ఫ్యూయల్ ప్రొటెస్ట్ అంటారు, అంటే ఆయిల్ దొరకకుండా రేట్లు ఎక్కువ పెరిగిపోవడం, దీనికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలని ఈయన అణచేశాడు. అట్లాగే 2022లో మహ్సా అమీన్ ఉద్యమం జరిగింది, దాన్ని అణచేశాడు. 2025 లేటెస్ట్ గా ప్రజలు అక్కడ నిత్యావసర వస్తువులు ఇవన్నీ పెరిగిపోయినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. దానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వస్తే కొన్ని వేల మందిని ఈయన చంపించాడని ఇది ఉంది. అట్లాగే ఈయన అనేక నిర్బంధాలని, ఈయన ఒక పక్క మ్యూజిక్ అంటే ఇష్టమే కానీ చిన్నపిల్లలు మ్యూజిక్ నేర్చుకోకూడదని రూల్ పెట్టాడు స్కూళ్ళల్లో. ఇట్లాంటి చాలా కాంట్రడిక్షన్స్ ఈయనలో కనబడతాయి. కానీ ప్రజల్లో మాత్రం ఆయనకి ఒక రెవల్యూషనరీ లీడర్గా ఉంది. అంటే వరల్డ్ దీంట్లో చూసుకున్నప్పుడు ఆయన ఆ దేశంలో నియంతగా ఉండొచ్చేమో, కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అమెరికా డామినెన్స్ని వ్యతిరేకించడం, తర్వాత ఇజ్రాయెల్ని కట్టడి చేయడం, సో వరల్డ్లో ఇస్లామిస్ట్ ఫోర్సెస్కి ఒక తిరుగులేని నాయకుడిగా అవాలు కావడం అనేది ఖచ్చితంగా ఈయన సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. అందుకనే ఈయన ఉంటే మనకు కష్టం అని చెప్పి ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ అటాక్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇతను గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళకి పక్కలో బల్లెంలాగా ఒక ముళ్ళులాగా మారిపోయాడు. ఎటువంటి సరెండర్ కావట్లేదు. అందుకనే ఇప్పుడు ట్రంప్ ఈయన చంపించడానికి కూడా చేశాడు. చివరికి ఆ క్రమంలో అనేక వేలాది మంది చిన్నపిల్లల్ని, సివిలియన్స్ని కూడా చంపుతున్నారు. ఒక స్కూల్లో నిన్న జరిగిన దాడిలో 108 మంది బాలికలు, చిన్నపిల్లలు చనిపోయారు. వాళ్ళ బ్యాగులంతా రక్తసిక్తం, పుస్తకాలంతా రక్తసిక్తంగా మారిపోయింది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏడుస్తున్నది చూస్తే చాలా దారుణంగా ఉంది. వీడియోలు బయటకు వచ్చాయి. సో ఇవన్నీ ఉంటే అతనేమో ట్రంప్ ఏమో అతను చేసినవన్నీ ఏదో కరెక్ట్ అన్నట్టుగా, పైగా 70,000 మందిని గాజాలో చంపిన అతన్ని నెతన్యాహు ఏమో అతనికి గొప్ప నాయకుడు, ఈయనేమో ఈవిల్ పర్సన్ అని ప్రకటిస్తాడు అన్నమాట ట్రంప్. సో ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఈయన జీవితాంతం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, వెస్ట్రన్ డామినెన్స్కి వ్యతిరేకంగా, అక్కడ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడు. ఇంతకాలం ఎవరు కూడా మిడిల్ ఈస్ట్లో పరిపాలించిన నాయకుడు ఇంకొకరు లేరు. సో అంత సుదీర్ఘంగా కూడా ఆయన పరిపాలించగలిగాడు. ఆ రకంగా ఆయన అనేక విషయాల్లో ఆయన చాలాసార్లు చెప్పాడు, నాకు ఆల్రెడీ 85-86 వస్తున్నాయి, నన్ను చంపేయడం వల్ల ఏమీ జరగదు, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకని ఆయన యుద్ధం వస్తుందని తెలిసి కూడా ఎక్కడో పోయి దాక్కోలేదు, తన ఆఫీస్లోనే ఉన్నాడు. చంపేస్తారని ఆయనకు ముందే తెలుసు, చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నదే ఆయన. నేను చనిపోవడం వల్ల ఇరాన్ మీద వాళ్ళు యుద్ధం ఆపితే నాకు అది చాలు అన్నట్టుగానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయినాక ఆయన ప్రతినిధిని, వారసుని కూడా ఇప్పుడు ఎన్నుకునే అవకాశం కనబడుతుంది. ఆయనే ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసిపోయారని చెప్తున్నారు. ఈ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఆయన్ని నెక్స్ట్ వారసుని ముగ్గురు నుంచి ఎన్నుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.